ఇంకెన్నో అనుభవాలు పొందాల్సి ఉంటుంది. అంతే కదా! చాలా ఆకలైన వ్యక్తికి ఫస్ట్ ఆకలి చూస్తాడు. కడుపు నిండిన తర్వాత నెక్స్ట్ ఏంటని చూస్తాడు. దాని తర్వాత ఇంకోటని చూస్తాడు. సో, మీ ఆత్మ ఎదుగుదలలో కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, దాని తర్వాత ఒకటి అన్నీ అనుభవించి అన్నిట్లలో ఏం లేదు ఇంకెక్కడుంది సత్యం అనేది పరిగెత్తా ఉంటుంది. చిన్నప్పటి నుంచి చెప్తారు కదా! చదువుకో 10థ్ క్లాస్ చదివితే మంచిగా. తర్వాత నీకే కష్టం ఉండదు. ఇంటర్మీడియేటో, డిగ్రీ అయిపోతే నీకు అస్సలు ఏ కష్టం ఉండదు. హ్యాపీ నిన్నెవరు అడిగేటోళ్ళు లేరు. ఓ మంచి జాబ్ కొట్టు రూ. 1,00,000 ఉన్నది. నువ్వు మస్తు హ్యాపీగా ఉండొచ్చు. జాబ్ కొట్టినావు గానీ పెళ్లి లేదు. అందరు పెళ్లి అని అడుగుతారు. పెళ్లి చేసుకో, ఇక నిన్నెవరు టచ్ చేయరు. అయిపాయ్. పెళ్ళైన తర్వాత పిల్లలు. పిల్లలైన తర్వాత ఇద్దరు బిడ్డలు కదా! మూడో వాడు అబ్బాయి అయితే బాగుంటుందని. సో, ఇట్లా ప్రతిసారి మన ఆనందాన్ని ఫ్యూచర్ కోసం ఎక్కడో ఉంటది, ఏదో అయితేస్తదని వాయిదాలేసుకుంటా పోతున్నాం. బయట వచ్చింది మళ్ళీ కొత్త కోరిక. కోరిక తర్వాత కోరిక, కోరిక తర్వాత కోరిక. ఇది ఆగదు. ఇదొక్కడుంటే ఆళ్ళు నా జీవితంలో ఇంకేం అవసరం లేదనుకునే వాళ్ళు చాలా మందుంటారు ఈ మూమెంట్‌లో. అది డబ్బు గాని, అది రిలేషన్స్ గాని. అంతే గదా! ఒక అబ్బాయి ఈ అమ్మాయిని చాలా ప్రేమించిన అబ్బాయి, ఈ అమ్మాయి ఉంటే నాకు జీవితంలో ఏం అవసరం లేదు అనుకుంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయే సర్వస్వం అనిపిస్తది అందనప్పుడు. అది అందే ఆ అమ్మాయి తన వైఫ్ అయినప్పుడు, ఈ అమ్మాయి నా జీవితంలో లేకపోతే బాగుండు. అంతా బాగుంటే అంటాడు. అంటే ఏదైతే పొందాలనుకున్నాడో అది పొందినప్పుడు ఇంకేదో. సో, ఇట్లా మన జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు ఆత్మ దశల్లో మనం ఎదుగుతున్న కొద్దీ అందరూ వాళ్ళ దశల ప్రకారం కరెక్ట్‌గా ఉన్నారు. ఎవ్వరు తప్పుగా లేరు. ఎన్నో దెబ్బలు తింటేనే నేర్చుకుంటా ఉంటాం. ఆ దెబ్బలు అనుకోకుండా అదొక తీపి జ్ఞాపకాలనుకోవచ్చు.